పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని మున్సిపల్ కూడలి నందు నూతనంగా నిర్మించిన వడ్డెర ఆత్మగౌరవం వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందం రెడ్డి హాజరయ్యారు. ముందుగా ముఖ్య అతిథులకు వడ్డెర సాధికార సంఘం ఆధ్వర్యంలో స్థానిక పార్క్ సెంటర్ నుంచి భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఓబన్న విగ్రహం వరకు అడుగడుగున జన నిరాజన నడుమ ర్యాలీ తీశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి వడ్డెర్లు పార్టీకి వెన్నుదన్నుగా నిలబడమే కాకుండా ఎంతో నిబద్ధతతో పనిచేశారని వారి సేవలు కొనియాడారు జూలకంటి. ఒకప్పుడు చరిత్ర తెలుసుకోవాలి అంటే పుస్తకాలు ఎత్తుకోవాలి, పుస్తకాలు ఎక్కడ ఉన్నాయని మనం తెలుసుకోవాలి. కానీ ఈరోజు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం, మీ చేతిలోనే ప్రపంచం ఉంది, అది సెల్ ఫోన్. అందరూ కూడా ఈరోజు వడ్డెర ఓబన్న గారి గురించి ఆ సెల్ ఫోన్ లో, ఆ గూగుల్లో ఉన్న మరి సమాచారం మేర తెలుసుకోవడం ఎక్కువ మంది జరుగుతాం. అందరి వ్యక్తుల గురించి కూడా 1807 ఓబన్న గారి జన్మ. తెలంగాణలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి మొత్తం ప్రాంత పాలెగాడిగా, అంటే కొన్ని ప్రాంతాల్లో పాలెగాళ్ళు అంటారు. ఆయన చిన్నటి మిత్రుడిగా, ఆ తర్వాత స్వాతంత్రం